క్రీడల అభివృద్ధి, క్రీడాకారులను ప్రోత్సహించడంలో తన సహాయ సహకారాలు ఎల్లప్పుడూ అందిస్తానని మాజీ మంత్రి సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఆదివారం సనత్నగర్లోని స్పోర్ట్స్ కాంప్లెక్స్లో ఇంటర్ డిస్టిక్ పవర్ లిఫ్టింగ్ పోటీలను తెలంగాణ స్టేట్ పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కొత్తపల్లి రమేష్ గౌడ్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే తలసాని మాజీ శాసనమండలి చైర్మన్ స్వామి గౌడ్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తలసాని మాట్లాడుతూ క్రీడలతో ఆరోగ్యవంతులుగా ఉండడమే కాకుండా సమాజంలో గౌరవం, గుర్తింపు లభిస్తుందని చెప్పారు. అనేక మంది క్రీడలపై ఆసక్తి ఉన్నప్పటికీ ప్రోత్సాహం లేక వెలుగులోకి రాని క్రీడాకారులు అనేక మంది ఉన్నారని అన్నారు. క్రీడలలో గెలుపోవటములు సహజమని అనుకున్న లక్ష్యం చేరుకోగా దిశగా క్రీడాకారులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఇలాంటి పోటీలను వేదికగా చేసుకుని రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీలలో పాల్గొనేలా ప్రతిభను చాటాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సనత్నగర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రంగారెడ్డి, డిస్టిక్ పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ చైర్మన్ కొలనూల బాలరెడ్డి, ప్రెసిడెంట్ దండు మల్లేష్ గౌడ్, సెక్రటరీ పాకాల గోపాలకృష్ణ గౌడ్, ట్రెజరర్ బండారి ప్రవీణ్ కుమార్, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు సుభాష్ నగర్ కైలాష్ ప్రెసిడెంట్ భోగి బాలరాజ్, మిర్జా ఖలీల్ బేగ్, ప్రవీణ్ రెడ్డి, ఓంప్రకాష్ శర్మ, బీఆర్ఎస్ పార్టీ యువజన నాయకులు రాయేష్ ముదిరాజ్, కొత్తపల్లి అరుణ్ గౌడ్, జమీర్ బేగ్, సురేందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. గౌరవ పెద్దలు, శాసన మండలిలో చైర్మన్గా విశేష సేవలు అందించినటువంటి పెద్దలు స్వామి గౌడ్ గారు, పవర్ లిఫ్టింగ్ రాష్ట్ర అధ్యక్షులైనటువంటి మన రమేష్ గౌడ్ గారికి, బాలరెడ్డి గారు, అదేవిధంగా ఈరోజు జరిగేటువంటి కార్యక్రమంలో మన రమేష్ గౌడ్ గారికి సహకరించినటువంటి ఆర్గనైజర్స్, కోచెస్, మా పెద్దలు, మా నాయకులకు, అదేవిధంగా ఇలా పార్టిసిపేట్ చేస్తున్నటువంటి సోదరిమణులకు అందరికీ పేరు పేరున అభినందనలు తెలియజేస్తున్నాం. మరి ఎంతో సంతోషదాయకమైనటువంటి సందర్భం. ఈరోజు మనకి పవర్ లిఫ్టింగ్ ద్వారా మన యొక్క హైదరాబాదే కాకుండా రాష్ట్రం, దేశం, ప్రపంచంలో కూడా దీనికి ఉన్నటువంటి ప్రత్యేకత మరి మనం అనేక సందర్భాలలో కూడా మరి చూస్తూ ఉంటాం. బట్ ప్రపంచంలో అన్ని క్రీడలకు సంబంధించి ఎంకరేజ్మెంట్ ఉంది, కానీ మన దేశంలో ఆ పరిస్థితులు లేవు. మరి ఎంతో కష్టపడి ఈ పవర్ లిఫ్టింగ్లో మనకు ఉన్నటువంటి పవర్ లిఫ్టింగ్ మీద ఉన్నటువంటి ఇంట్రెస్ట్ దృష్టిలో ఉంచుకొని పిల్లలు ఆ దిశలో పయనిస్తున్నటువంటి సందర్భంలో మరి వారికి ఇటువంటి ఈవెంట్స్ ద్వారా, ఇటువంటి కాంపిటీషన్ ద్వారా వాళ్ళకి ఎంకరేజ్మెంట్ ఇవ్వవలసినటువంటి అవసరం ఉంది. ఈరోజు మరి ఇంత బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమం, నిన్ననే నేషనల్ జరిగితే ఆంధ్రప్రదేశ్ 5 మెడల్స్ వచ్చినాయని చెప్పి ఇప్పుడే రమేష్ గౌడ్ గారు చెప్పడం జరిగింది. చాలా సంతోషించదగ్గ విషయం. మీరు ఇదే విధంగా ఎంకరేజ్ చేసుకుంటూ ముందుకెళ్ళండి. తప్పకుండా నా సంపూర్ణమైనటువంటి సహకారం మీకు ఎల్లప్పుడూ ఉంటుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఇవన్నీ ప్రభుత్వాలు చేయవలసినటువంటి కార్యక్రమాలు, కానీ మన ప్రభుత్వాలు ఏంటంటే వాళ్ళకు బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్నటువంటి సందర్భాలు. స్పోర్ట్స్ని ఒక క్రికెటే అనుకుంటూ మరి మిగిలినటువంటి చాలా ఈవెంట్స్ ఉంటాయి. ఈరోజు సనత్నగర్లో మాజీ మంత్రివర్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి చేతుల మీదుగా పవర్ లిఫ్టింగ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి అధ్యక్షుడు రమేష్ గారు, బాలరెడ్డి గారు,
మిగతా పెద్దలు అందరికీ అభినందనలు. ముఖ్యంగా ఇందులో పాల్గొంటున్నటువంటి యువకులు, ఈనాటి భారతదేశం యువకుల కోసం ఎదురు చూస్తూ ఉంది. అటువంటి యువతి ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనడం చాలా అవసరం. ప్రత్యేకించి వెయిట్ లిఫ్టింగ్, బరువులను ఒకసారి పైకి లేపుతారు. పవర్ లిఫ్టింగ్, భుజం మీద కొన్ని వందల కిలోల బరువులు పెట్టుకొని మొక్కల మీద కింద కూర్చొని పైకి లేపడం స్టేజ్ పైగా అనేది ఈ కార్యక్రమంలో ఈ యొక్క లిఫ్టింగ్ లో పాల్గొంటారు. అలాంటి అవసరాన్ని తీర్చగలిగేటటువంటి వాళ్ళు పవర్ లిఫ్టర్స్. ఈ పవర్ లిఫ్టర్ కార్యక్రమాలు చాలా మంది కొంతమంది అపార్థం చేసుకుంటారు. పవర్ లిఫ్టింగ్ పోతే, వెయిట్ లిఫ్టింగ్ పోతే, ఎక్సర్సైజ్ చేయడానికి పోతే, దంగలు పోతే కొంతమంది కొద్దిగా ఈ మధ్య కాలంలో చదువుకున్నటువంటి యువకులు అధ్యక్షుడు మల్లేష్ అన్న గారికి, అదేవిధంగా పవర్ లిఫ్టింగ్ ముఖ్య అతిథిగా ఇచ్చేసిన మన శ్రీనివాస్ యాదవ్ గారికి, అదేవిధంగా మన మండల చైర్మన్ స్వామి గౌడ్ గారికి, అదేవిధంగా ఇక్కడ ఇచ్చేసిన పవర్ లిఫ్టింగ్ ఇచ్చేసిన అందరికీ పేరు పేరు ధన్యవాదాలు. పవర్ లిఫ్టింగ్ మేము ఒకప్పుడు ఇదే సనత్ నగర్లో సెంటర్లో నాగాన్ ఉన్నప్పుడు స్టేట్ వైజ్ గా పెట్టడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వచ్చినప్పుడు మనం ఇక్కడ ఇదే బిల్డింగ్ ఓపెన్ ప్లేస్ ఉండేప్పుడు ఓపెన్ ప్లేస్ లో పెట్టడం జరిగింది. ఆ రోజుల్లో మాకు ఆ రోజు నుంచి మా రమేష్ గారు మేము భాను వ్యాయామశాల అని చెప్పేది ఉండి ఇక్కడ ఆ భాను వ్యాయామశాలని అందరూ ముందుకు వచ్చేసి ఈ రోజు అంచెలంచెలు ఎదుగుతూ రంగారెడ్డి డిస్ట్రిక్ట్ కాకుండా స్టేట్ వైజ్ గా ఇంటర్నేషనల్ గా మన కర్ణాలయ నుంచి సెలెక్ట్ అయ్యడం కూడా జరిగింది. కాబట్టి అందరూ ప్రతి ఒక్కరు ఎక్సర్సైజ్ చేయడం కానీ, పవర్ లిఫ్టింగ్ కానీ చేయడం కానీ, ఇంతకుముందు మన బంగారు ధర్మంగా చెప్పినట్టుగా మనకు ఎవరైనా అనుకుంటారంటే గుండెజమో దాదాపు అనుకుంటారు, కానీ దాదాపు అనేది ఏముండదు. ఇందులో ఒక క్రమశిక్షణగా ఉంటారు. కాబట్టి ఇంతవరకు చూస్తూ ఉంటుంటే చేసిన వాళ్ళు కానీ ఎక్కడ కానీ ఏ గొడవలు కానీ ఉన్నట్టు దాదాపు లేదు. కాబట్టి అలాంటి మనోభావాలు మేము పెట్టుకుంటా ప్రతి ఒక్కరూ దీనిలో పాల్గొని ఇంటర్నేషనల్ సెలెక్ట్ అయ్యి ఇంకా మంచి పేరు తేవాలి, మన తెలంగాణ రంగారెడ్డి డిస్ట్రిక్ట్ మంచి పేరు రావాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు పేరందరికీ పేరు ధన్యవాదాలు. ఈరోజు పవర్ లిఫ్టింగ్ కార్యక్రమాన్ని మాజీ మంత్రివర్యులు స్థానిక ఎమ్మెల్యే గారు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, అదేవిధంగా రాష్ట్ర పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి రమేష్ గౌడ్ గారు, రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడైనటువంటి బాలరెడ్డి గారు, వారి కార్యవర్గము, ఆర్గనైజర్సు వారందరి సమక్షంలో ఈరోజు పవర్ లిఫ్టింగ్ కార్యక్రమం స్టార్ట్ చేశారు. కాంపిటీషన్లో పవర్ లిఫ్టింగ్ అన్నా, వెయిట్ లిఫ్టింగ్ అన్నా, దంగల్ పోవాలన్నా, కుస్తీ కొట్లాడాలన్నా ఇవన్నీ కూడా ఒక క్రమశిక్షణ కలిగినటువంటి కార్యక్రమాలు. ఈ దేశానికి స్వాతంత్రము వచ్చిన సమయంలో కూడా పైల్వాన్లంతా కలిసి ఉద్యమంలో పాల్గొన్నటువంటి సందర్భం ఉంది. కాబట్టి చాలామంది వ్యాయామశాలకు పోతేనో, దంగల్ పోతేనో, కుస్తీలు కొట్లాడితేనో, పవర్ లిఫ్టింగ్ పోతేనో కొంతమంది బస్తీలో ఉన్నటువంటి వారు గారి స్నేహితులు కానీ తక్కువ చేసి మాట్లాడుతూ ఉన్నారు. కానీ మెజారిటీ పక్షాన ఈరోజు చూసినట్టుంటే ఎవరైతే క్రమశిక్షణతోటి ఈ శిక్షణ కార్యక్రమాలు చేసుకుంటారో వాళ్ళు చాలా డిసిప్లిన్ తోటి ఉంటారు, ఒక పద్ధతిగా జీవిస్తూ ఉంటారు. ఆహారం విషయంలో కానివ్వండి, శరీర నిర్మాణ విషయంలో కానివ్వండి, ఆరోగ్య విషయంలో కానివ్వండి, వాళ్ళు తగినటువంటి జాగ్రత్తలు తీసుకొని వారి ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఉంటారు. అలాంటి వారికి తగిన ప్రోత్సాహాన్ని ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఈ ప్రభుత్వాలు ఫారిన్ కంట్రీలో, విదేశాల్లో మొత్తం ఒక్క కాలేజీకి ఇచ్చినటువంటి బడ్జెట్ మన రాష్ట్ర ప్రభుత్వాలు భారతదేశంలో మొత్తం రాష్ట్రంలో బడ్జెట్ ఇస్తున్నారు. ఒక రాష్ట్రంలో 500 కోట్లు ఇచ్చారంటే అదే ఫారిన్ కంట్రీస్లో 500 కోట్లు ఒక కాలేజీలో స్పోర్ట్స్ ఖర్చు పెడుతున్నారు. ఇంత దారుణమైన స్థితి ఉంది భారతదేశంలో. కాబట్టి ఒక్క రాష్ట్రం అంటూ కాదు, అన్ని రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి ఉంది. కాబట్టి నేను భారత ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, ఇలాంటి విద్యార్థులను మెడల్స్ ఇచ్చి, ఉద్యోగాల అవకాశం ఇచ్చి వారిని ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉన్నది. వెయిట్ లిఫ్టింగ్, పవర్ లిఫ్టింగ్ చేసినటువంటి వారికి సైన్యంలో అవకాశం కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ పోలీస్ డిపార్ట్మెంట్లో అవకాశం కల్పించాల్సిన అవసరం ఉంది. ఈ అవకాశాలు ఇవ్వటం వలన యువకులు ప్రోత్సాహంగా ముందుకు వస్తారు. ఏ యువతనైతే దేశంలో బాగుంటుందో ఆ దేశం సర్వసమృద్ధి సాధిస్తుంది. అందువల్ల నేను ప్రధానంగా కోరుకునేది ఈ కార్యక్రమాలు
ప్రభుత్వం ఆసరా లేకపోయినా కూడా ఇంత పెద్ద ఎత్తున ఎక్విప్మెంట్ పెట్టి వీళ్ళంతా స్టార్ట్ చేశారు అంటే నేను మనసారా వాళ్ళని అభినందిస్తూ ఉన్నాను. విద్యార్థులను కూడా మనసారా అభినందిస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమం కొనసాగించి దీన్ని ఇంకా పెంపొందించవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను.